అసలు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ మీరు చేసింది కూడా ఎంత బ్యూటిఫుల్‌గా దట్ ఈస్ ఉంటుందన్నారు. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. ఎందుకంటే నేను ఎప్పుడు గ్లామరస్‌గా కనిపించాలి, లేకపోతే మంచి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, డిఫరెంట్‌గా లుక్ ఉండాలని నా పర్సనల్ ఇది. ఓకే. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అలాగే ఉండాలని కోరుకునేవాడిని. ఏ చిన్న ఈవెంట్ ఉన్నా ఆర్ ఎనీ ఫంక్షన్స్ ఉన్నా నేను నీట్‌గా నా డ్రెస్సింగ్ చాలా ఇష్టం అనమాట. హెయిర్ కూడా చాలా ఎక్కువ ఉండేది అప్పుడు. ఓకే. సినిమాకి ముందు ఇక్కడ దాకా హెయిర్ ఉండేది. ఆ హెయిర్ స్టైల్ కూడా బాగా మెయింటైన్ చేసేవాడిని. డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన పిలిచారు, వెళ్ళాను, ఆడిషన్ చేశారు. ఫస్ట్ ఆడిషన్ చేశారు కో డైరెక్టర్స్. చేసిన తర్వాత డైరెక్టర్ గారు నెక్స్ట్ డే పిలిచారు. స్టోరీ చెప్పారు నాకు. స్టోరీ మొత్తం సినిమా అంతా చెప్పలేదు. ఓకే. నా క్యారెక్టర్ వరకే చెప్పారు. చెప్పేసిన తర్వాత మొత్తం బాగుంది అని అనుకున్నాను. తర్వాత ఆయన చెప్పారు హెయిర్ మొత్తం కట్ చేయాల్సి వస్తుందండి అని. తర్వాత మీరు జిమ్కి వెళ్ళాలి, బల్క్గా తయారవ్వాలి అని చెప్పారు ఆ క్యారెక్టర్. ఓకే. సో అది ఓకే. హెయిర్ కట్ చేయాలి అని అంటే ఇంటికి వెళ్ళి ఆలోచించి మా ఆవిడికి చెప్పా. చేయమంటావా అంటే సినిమా కోసమే కదా, చేయొచ్చు కదా మంచి క్యారెక్టర్ అని అంటే ధైర్యం చేసి కట్ చేశాను. కానీ అది నా లుక్కే చేంజ్ చేస్తుంది. నా అసలు టోటల్గా చూసే విధానాన్ని నన్ను నేనే నమ్మలేకపోయాను. కొన్ని షార్ట్స్లో అయితే మానిటర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మానిటర్స్ చూసుకుంటాం కదా ఎలా వచ్చింది షార్ట్ అని. నన్ను పిలిచారు డైరెక్టర్ గారు, ఈ షార్ట్ చూడండి అన్నారు. చూసినప్పుడు ఎవరు సార్ ఇడు అన్నా నేను. ఎవరు సార్ వీడియో అని అన్నా నేను. నాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే నన్ను నేనే గుర్తుపట్టలేకపోయాను. నేను అంత బ్యూటిఫుల్ గా డైరెక్టర్ గారి విజన్ అది. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. అసలు హీఈస్ ప్యూర్. అంటే నేను చెప్పా కదా తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్ దొరికారు. బట్ యాక్టర్ గా ఆ కాన్ఫిడెన్స్ రావాలి కదన్నా, అది ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు హెయిర్ కట్ అది మేము లుక్ చూస్తుంటే మాకు భయం వేసింది అసలు. అంటే ఆయన క్యారెక్టర్ చెప్పినప్పుడు పైలవాన్ ఫస్ట్ పైలవాన్ అనగానే మనకు అర్థమైపోతుంది పౌరుషం, మదం, అఘారం అన్నీ ఉండాలి అని చెప్పి. సో దాని తగ్గట్టు మనకి ఫైటర్స్ ఆ ఫైటర్స్ నన్ను లాగేసినప్పుడు కోపం ఆబ్వియస్లీ ఆ ఈవిల్ మన దగ్గర వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది మనకు అర్థమవుతుంది. సో అది నాకు యాప్ట్ అయింది. అది కొంచెం చేసేసరికి నాకు కూడా అనిపించింది బాగా డిఫరెంట్గా చేశానా, చూద్దాం స్క్రీన్లో చూద్దాం. ఫస్ట్ చేసినప్పుడు అయితే నాకేం ఇది నార్మల్ క్యారెక్టర్, ఒక చిన్న క్యారెక్టర్ అని అనుకున్నాను. యాక్చువల్లీ ప్రమోషన్స్కి వెళ్తున్నప్పుడు అడిగాను డైరెక్టర్ గారిని, సార్ నన్ను ప్రమోషన్స్కి పంపిస్తున్నారు, మూవీ ప్రమోషన్స్కి రిలీజ్ కాకముందు. ఇదేంటి సార్ నేను ఎక్కువ ప్రమోషన్ చేసేసి మళ్ళీ తర్వాత సినిమాలో ఇంతే క్యారెక్టర్ ఉంటే మరీ బాగోదు కదా, నేను ఆల్రెడీ ఫేమస్లో అంటే కొంచెం సీరియల్స్ టీవీలో కొంచెం నన్ను బాగా గుర్తుపడతారు, మీరు చిన్న క్యారెక్టర్ అయితే కాదు కదా అంటే ఆయన ఒకటే అన్నారు, వర్కౌట్ అవుతుంది సినిమాకి క్యారెక్టర్, మీకు వర్కౌట్ అవుతుంది అన్నారు. ఆ వర్కౌట్ అవుతుంది అనే దానిలో నాకు అర్థం కాదా. తర్వాత మళ్ళీ 24th ప్రీమియర్ చూసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. ఓ మై గాడ్ అనుకున్నా. ఎందుకంటే స్టోరీ అలా డ్రైవ్ చేసింది ప్రతి క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అసలు సెకండ్ హాఫ్లో నన్ను చూసుకునేసరికి అసలు మై గాడ్